హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురున్నాయని అయితే తెలుసుకుందాము. ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆగ్నేయ రాజస్థాన్ నుంచి ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది నేటి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవి, బంగ్లాదేశ్లోని కెపుపాపర్ మధ్య తీరం అయితే దాటింది. ఇక మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. బంగాళాఖాతంలోని వాయుగుండం పరిస్థితులు కూడా రుతుపవనాల కదలికకు తోడవుతున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, నంద్యాల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు చూసుకుంటే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అయితే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది. ఇక తెలంగాణలో ఇవాళ చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, నిజామాబాద్, ములుగు, జగిత్యాల, యాదాద్రి, భువనగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, నగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, సంగారెడ్డి, నారాయణపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ఇచ్చింది.